నమస్తే నేను సాయన వెల్కమ్ టు సర్కార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వహిస్తూనే మరోవైపు తన సినిమాల షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ కాగా సెప్టెంబర్ 25న ఓజీ విడుదలకి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ నటుడు పార్థిబన్, కెఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్ లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ ని పూర్తి చేశారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇటీవలే ప్రకటించింది. అయితే ఈ చిత్రం తమిళంలో విజయ్ నటించిన తెరికి రీమేక్ అనే ప్రచారం జరిగిన మేకర్స్ కొట్టిపారేశారు. తెర నుంచి కేవలం లైన్ మాత్రమే తీసుకున్నామని, మిగతా కథంతా పవన్ కళ్యాణ్ క్రేజీకి అనుగుణంగా ప్రేక్షకులు మెచ్చేలాగా తెరకెక్కిస్తున్నామని చెప్తున్నారు. ఇక భావోద్వేగాలు, యాక్షన్ తో కూడిన క్లైమాక్స్ ని నవకాంత్ మాస్టర్ పర్యవేక్షణలో డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ అద్భుతంగా తెరకెక్కించాడని నిర్మాణ సంస్థ తెలిపింది. అయితే షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నవకాంత్ టీం అందరికీ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చారని వెల్లడించారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావటంతో దీని మీద ప్రజలకి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల వరుస ఫ్లాపుల్లో ఉన్న హరీష్ శంకర్ ఈ చిత్రంతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీకి. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జూలై 24న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రీమియర్ల ద్వారా 12 కోట్లకి పైగే కలెక్షన్లని సాధించింది. ఫస్ట్ డే 70 కోట్లకి గ్రాస్ లో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్ ని సెట్ చేసింది. ఇక పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తోన్న ఓజీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇందులో పవన్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అదే రోజున నందమూరి బాలకృష్ణ, బోయపాటి సీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 కూడా రిలీజ్ కానుంది. దీంతో మెగా నందమూరి సినిమాలలో బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగనుందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.